యావత్ ప్రపంచంలోనే ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే జన్మదినం ఉంది. ఫిబ్రవరి 24, 1130వ సంవత్సరంలో ఈ నగరానికి జగద్గురు రామానుజాచార్యుల వారు శంకుస్థాపన చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నగరం మొదట గోవిందరాజ పట్టణం అని, తర్వాత రామానుజాచార్యపురం అని పిలువబడి 13వ శతాబ్దం నుంచి తిరుపతిగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండ కింద 7 కొండలవాడి పాదాల చెంత ఒదిగి ఉన్న తిరుపతి నగరం నేడు 894వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. తిరుపతిలోని పలు చారిత్రక కట్టడాలను, ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ కమిషనర్ గిరీష, ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుపతి నగరానికి పునాది వేసిన రామానుజాచార్యులను తలుచుకుంటూ రామానుజాచార్యుల చిత్రపటాలను చేతపట్టి తిరుపతి నగరం వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.